శివమహాపురాణం శతరుద్ర సంహితలో 5th చాప్టర్. ఇక్కడ వరాహ కల్పం తర్వాత ఏదైతే దానికి ముందు అధ్యాయంలో 9 అవతారాల గురించి చెప్పారో, ఇక్కడ 10వ అవతారం దగ్గర నుంచి ఒక 18 అవతారాల గురించి, అలాగే ఈ ప్రతి ఒక్క అవతారానికి ముందుగా వ్యాస రూపంలో ఎలా అవతారం తీసుకుంటున్నాడో, అలాగే ఆ శివ అవతారం యొక్క వర్ణన కూడా ఇక్కడ చెప్పబడి ఉంది. అందుకే శివుడి యొక్క 10 మొదలుకుని 18 యోగేశ్వర అవతారాల గురించి విశేషంగా ఈ అధ్యాయంలో చెప్పబడి ఉన్నాయి. శివ ఉవాచ దశమి ద్వాపరే వ్యాస స్త్రీధామ నామతో ముని హిమవచ్చికరే రమ్యే భృగుతుంగే నఘుత్తమే. ఆ పరమేశ్వరుడైన శివుడు ఇలా చెప్తున్నాడు, బ్రహ్మదేవ, 10వ అవతారం 10వ ద్వాపర యుగంలో త్రిధాముడు అన్న పేరు గల ముని వ్యాసుడవుతాడు. అలాగే ఆ సమయంలో హిమాలయాల పర్వతాల దగ్గర మనోహరమైన భృగుతుంగ నామంతో ఏదైతే శిఖరం ఉంటుందో అక్కడ నేను అవతారాన్ని గ్రహిస్తాను. తత్రాపి మమ పుత్రాశ్చ భృగ్వాద్యాః శృతిసత్మితాః బలబంధుర్నరమిత్రః కేతుశృంగస్తపోధనః. ఎలా అయితే ఇంతకుముందు కూడా ప్రతి ఒక్క అవతారంలో ఒక వ్యాసుడు, ఒక ఈయన అవతారం, మళ్ళీ 9 శిష్యులు. అలాగే ఈ 10వ అవతారంలో కూడా 9 శిష్యులు ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే శృతి సమ్మతమైన తపస్సులు. భృగు, బలబంధు, నరమిత్ర, ఇంకా కేతుశృంగ అన్న పేరులు కలిగి ఉన్నవాళ్ళు. ఏకాదశో ద్వాపరే తు వ్యాసశ్చాత్రివృతో యథా గంగాద్వారే కలౌ నామ్నా తపోహం భవితా తథా. అలాగే 11వ ద్వాపరంలో త్రివృత్తుడు అన్న వ్యాసుడు ఉంటాడు. ఆ సమయంలో నేను కలియుగంలో గంగాద్వారం దగ్గర తప అన్న నామంతో అవతరిస్తాను. లంబోదరశ్చ లంబాక్షః కేశలంబః ప్రలంబకః తత్రాపి పుత్రాశ్చత్వారో భవిష్యంతి దృఢవ్రతః. ఈ అవతారంలో కూడా మళ్ళీ 9 పుత్రులు, వాళ్ళు కూడా శిష్యులు. ఎవరు? లంబోదర, లంబాక్ష, కేశలంబ, ఇంకా ప్రలంబక. పైగా చాలా దృఢమైన వాళ్ళు, అందుకే దృఢవ్రతులు అన్నారు. ఇటువంటి వాళ్ళు నాకు శిష్యులు. ద్వాదశో పరివర్తేతు శతతేజశ్చ వేదకృత్ తత్రాప్యహం భవిష్యామి ద్వాపరాంతే కళావిహ. 12వ ద్వాపరంలో మళ్ళీ వ్యాసుడు రూపంలో శతతేజస్సుగా ఆయన ఈ 12వ ద్వాపర యుగంలో వేదాల యొక్క విభాగాన్ని చెయ్యటానికి, వేదాలన్నీ విభజించటానికి ఆ వ్యాస రూపంలో జన్మిస్తాడు. అప్పుడు నేను ఆ ద్వాపరం అంతమైపోయిన తర్వాత కలియుగం మొదలైనప్పుడు ఆ భూమి మీద అవతారాన్ని నేను స్వీకరిస్తాను. హేమకంచుకమాసాద్య నామ్నా ఆత్రిః పరిలూతః వ్యాసస్యైవ సహాయార్థ నివృత్తి పతరూపణః. ఆ సమయంలో హేమకంచుక నామం అన్న స్థానం దగ్గర ఆవిర్భూత చెందుతాను నేను. అక్కడ మళ్ళీ నాకు 9 ప్రసిద్ధమైన శిష్యులు ఉంటారు. వాళ్ళెవరు అంటే అత్రి. అలాగే వ్యాసుల యొక్క సహాయార్థమై వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అంటే నివృత్తి మార్గంలో చాలా దృఢంగా, అంటే త్యాజించే మార్గము, ఆ మార్గంలో దృఢంగా ఉన్నవాళ్ళని అలా ఉండటానికి, అంటే మార్గాన్ని నిర్దేశించడానికి, మార్గాన్ని చూపించి వాళ్ళ పయనాన్ని సులువు చేయటానికి. ఎందుకంటే లోకహితార్థమై అవతారాలని ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ ధర్మాన్ని ప్రతిష్ఠింపజేయటానికి, ఆ ధర్మాన్ని నిర్మూలించడానికి, మార్గాన్ని నిర్దేశించటానికే వచ్చాయి. అందుకే ఇక్కడ ఆ నివృత్తి మార్గాన్ని దృఢపరచటానికి సర్వజ్ఞః సమబుద్ధిశ్చ సాధ్యాః శర్వాః సుయోగినః తత్రేతి పుత్రాశ్చత్వారో భవిష్యంతి మహాముని. ఓ మహాముని,
సమయంలో సర్వజ్ఞ, సమబుద్ధి, సాధ్య ఇంకా శర్వ ఈ నలుగురు పుత్రులుగా, ఈ నలుగురు పరమ యోగులు, వీళ్ళు శిష్యులుగా ఉంటారు. त्रयोदशो युगे तस्मिन् धर्मो नारायणः सदा व्यासस्तदाहं भविता బలిర్నామా మహాముని. 13వ ద్వాపరంలో ధర్మస్వరూపమైన నారాయణ నామైన వ్యాసుడు ఉద్భవిస్తాడు. అదే సమయంలో వాలకిల్యుక ఆశ్రమంలో ఉత్తమ గంధమాధన పర్వతం దగ్గర బలి నామంతో మహాముని రూపంలో నేను అవతారాన్ని గ్రహిస్తాను. వాలకిల్యాశ్రమే గంధమాధనే పర్వతోత్తమే సుధామా కాశ్యపశ్చైవ వశిష్ఠో విరజాః శుభాః. ఇక్కడ ఈ 13వ ద్వాపరంలో మళ్ళీ ఇక్కడ కూడా నలుగురు శిష్యులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సుధామ, కాశ్యపుడు, వశిష్ఠ, విరజ ఈ నామాలతో ఉన్న నలుగురు శిష్యులు, పైగా శ్రేష్ఠులు. సదా వ్యాసస్తు రక్షాఖ్యః పర్యాయేతు చతుర్దశ వంశ అంగీరసే తత్ర భవితాహం చ గౌతమః. 14వ ద్వాపరంలో అది వచ్చినప్పుడు ఇక్కడ రక్షానామ వ్యాస రూపంలో ఉద్భవించటం, అలాగే అంగీరస వంశంలో మళ్ళీ నేను అవతారం తీసుకునేది గౌతముడు అన్న నామంతో అవతారాన్ని గ్రహిస్తున్నాను. తత్రాపి మమతే పుత్ర భవిష్యంతి ఖలు తథా అత్రిశ్చ వశదశ్చైవ శ్రవణోత్తమ శ్రవిష్టకః. ఇలా గౌతమ నామంతో అవతరణ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఆ సమయంలో కలియుగంలో మళ్ళీ ఇక్కడ 4 శిష్యులు ఉన్నారు. అత్రి, వశద, శ్రవణ, శ్రవిష్టక ఈ 4 పుత్రులు కూడా కలిగి ఉన్నారు శిష్యులాగా. వ్యాస పంచదశో త్రయ్యారుణీర్వే ద్వాపరే యథా తదాహం భవితా వేదశిరస్తత. 15వ ద్వాపరంలో త్రయ్యారుణి అన్న నామంతో వ్యాసుడు ఉంటాడు. ఆ సమయంలో వేదశిర అన్న నామంతో నేను అవతారాన్ని తీసుకుంటాను. వేదశిర అన్న నామం మహావీర్యవంతుడు, అలాగే నా అస్త్రం కూడా అలానే ఉంటుంది. మహావీర్య తదస్త్రం చ వేదశీర్షశ్చ పర్వతః హిమవత్ పృష్ఠమాసాద్య సరస్వత్యాస్తతోత్తరే. ఇక్కడ ఆ మహావీర్యవన్న అస్త్రంతో పాటు సరస్వతికి ఉత్తర ఆ ప్రదేశం దగ్గర, హిమాలయాల యొక్క భాగం దగ్గర, వేదశీర్ష పర్వతం దగ్గర నేను నివాసంగా చేసుకుని ఉంటాను. తత్రాపి మమ చత్వారో భవిష్యంతి సుతా దృఢాః కునిశశ్చ కునిబాహుశ్చ కుశరీరః కునిత్రకః. మళ్ళీ ఈ అవతారంలో కూడా 4 శిష్యులు ఉన్నారు. వాళ్ళే కుణిబాహు, కుశరీర, కునేత్ర ఈ నామాలతో ఉన్న 4 పైగా వీళ్ళు చాలా శక్తి సంపన్నులు. వ్యాసో యుగే షోడశోతు యథా దేవో భవిష్యతి తదా యోగ ప్రధానాయ గోకర్ణో భవితా అహం. 16వ ద్వాపర యుగంలో వ్యాసుడుగా దేవై అప్పుడు ఉద్భవిస్తాడు. అలాగే నేను కూడా యోగాన్ని ప్రసాదిస్తూ పరమ పుణ్యమైన గోకర్ణంలో గోకర్ణుడన్న పేరుతో నేను అవతరిస్తాను. తత్రేవ చ సుపుణ్యం చ గోకర్ణం నామ తద్వనం తత్రాపి యోగినః పుత్ర భవిష్యంత్యాంబు సంహితాః. ఈ గోకర్ణ నామంతో ఉద్భవించినప్పుడు అక్కడ కూడా నీటితో సమానమైన నిర్మలమైన అంతఃకరణ. నీళ్ళైతే ఎలా ఉంటాయి, ఇప్పుడు నేను అందులో ఒక రంగు కలిపితే ఏ రంగు కలిపితే ఆ రంగు తీసేసుకుంటుంది, లేకపోతే చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మనమే ఇప్పుడు అద్దంలో మన మొహం చూసుకుంటే ఎలా ఉంటుంది, స్వచ్ఛమైన నీటిలో మనల్ని మనం ప్రతిబింబాన్ని మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ నీటితో సమానమైన నిర్మలమైన అంతఃకరణము కలిగి ఉన్నవాళ్ళు అంటే వికారరహితంగా ఉన్నవాళ్ళు, శుద్ధంగా పూర్ణంగా ఉన్నవాళ్ళు. కశ్యపుడు, ఉషాన,
చవన, బృహస్పతి ఈ నలుగురు కూడా యోగపారాయణులు. ఇటువంటి పుత్రులు కలిగి వాళ్ళే మళ్ళీ శిష్యులుగా ఉంటారు. అందుకే వీళ్ళందరూ కూడా యోగ మార్గంలోని ఆ శివపద ప్రాప్తిని పొందుతున్నారు. ఇప్పుడు నాకు ఆస్తి ఎక్కువ ఉంది కాబట్టి నాకు పిల్లలుగా వీళ్ళు పుట్టినందుకు కారణంగా ఆ భోగాల్ని అనుభవించటం కాదు, ఆ యోగము. ఎందుకంటే అంతఃకరణం కూడా అంత స్వచ్ఛంగా ఉంది కాబట్టి, యోగ మార్గంలో ఎప్పుడూ తత్పరులై ఉన్నారు కాబట్టి ఆ యోగ మార్గాన్ని అనుసరించిన కారణంగా శివ పద ప్రాప్తి వాళ్ళు పొందారు. కశ్యపో అప్యూషా నిశ్చేవ్యా చవనోత బృహస్పతి తేపి తేనేవ మార్గేణ గమిష్యాంతి శివాలయం. అలాగే 17వ ద్వాపర యుగంలో అప్పుడు దేవకృతంజయ అన్న వ్యాస రూపంలో నేను ఉంటాను. మళ్ళీ అదే సమయంలో హిమాలయాలకి ఉత్తమమైన దానికి పైగా శిఖరంలాగా ఉన్న ఆ శిఖరం మీద ఆ హిమంతో కప్పుకుపోయి ఉన్న ఆ మహాలయ నామంతో శివక్షేత్రం అక్కడ ఏర్పడుతుంది. పరివర్తే సప్తదశో వ్యాసో దేవకృతంజయ గుహావాసీతి నామ్నాహం హిమవచ్చికరే శుభి. అంటే ఆ హిమాలయాల యొక్క శిఖరం మీద అంటే దానికి పై భాగంలో అక్కడ మళ్ళీ ఎలా ఉంటాడు, అక్కడ గుహంలో నివాసంగా చేసుకుని ఉంటాడు. అందుకే ఆయన గుహవాసి అన్న పేరుతోనే అవతారాన్ని గ్రహించి ఉన్నాడంటే ఆ గుహంలో ఉంటున్నవాడు. మనకందుకే ఏం చెప్తారు, హృదయం యొక్క గుహము అంటారు. ఆ గుహంలో ఉన్నవాడు ఎవరు, నివసిస్తున్నవాడు ఆత్మరూపంలో పరమాత్మ. మహాలయే మహోత్తుంగే శివక్షేత్రం హిమాలయం ఉత్తయో వామదేవశ్చ మహాయోగో మహాబలః. హిమాలయాలన్న శివక్షేత్రంలో పిలువబడుతుంది. అది అందుకేందుకు గుహవాసి అన్న పేరుతో అక్కడ అవతారాన్ని ధరించి అక్కడ నివాసంగా చేసుకుని ఉన్నాడు. అక్కడే మళ్ళీ నలుగురు శిష్యులు కూడా ఉంటారు. ఉత్తాయ, వామదేవ, మహాయోగ, మహాబల. పరివర్తే అష్టదశో తు యథా వ్యాస ఋతంజయ శిఖండి నామతోహం తద్ధిమావచ్చికరే శుభి. 18వ ద్వాపర యుగంలో అది వచ్చినప్పుడు మృత్యుంజయ అన్న వ్యాసుడు ఉంటాడు. అలాగే నేను హిమాలయాల యొక్క మనోహరమైన శిఖరం మీద శిఖండి అన్న నామంతో ప్రకటింపబడతాను. సిద్ధక్షేత్రే మహాపుణ్యే శిఖండి నామ పర్వతః శిఖండినో వనం వాపి యత్ర సిద్ధిర్ నిషేవితం. మహాపుణ్యప్రదమైన సిద్ధులు లభించే సిద్ధక్షేత్రము అంటారు. అంటే క్షేత్రం యొక్క ప్రభావం ఎప్పుడు ఉంటుంది అంటే నేను స్వల్పంగా చేసిన ఆ క్షేత్ర ప్రభావ కారణంగా నాకు అనంతంగా లభిస్తూ ఉంటాయి. అందుకే పుణ్యప్రదమైన వాళ్ళ సత్సంగత్యం, పుణ్య ప్రదేశము, అలాగే పుణ్యక్రతువులు ఎక్కడైతే ఆచరిస్తూ ఉంటారో అటువంటివి నేను ఆచరించకపోయినా ఆ ప్రదేశంలో అటువంటి వాళ్ళని దర్శించుకున్నా, అటువంటి ప్రదేశంలో నేను వెళ్ళగలిగిన, అవి నేను చూడగలిగిన, వినగలిగిన, స్పర్శించగలిగిన దాని ప్రభావం నా మీద ఉంటుంది. అందుకే ఇక్కడ ఆ పుణ్యప్రదమైన సిద్ధులు లభించే క్షేత్రము, అక్కడ శిఖండి నామ పర్వతం ఉంటుంది. అక్కడ శిఖండిగానే అక్కడ తను కూడా అవతరిస్తున్నాడు. వాచః శ్రవ రుచికశ్చ శాయవాస్యాశ్చ యతీశ్వరః యతే పుత్ర భవిష్యంతి తత్రాపి చ తపోధనః. అక్కడ సిద్ధియే నివాసంగా ఉంటుంది. అందుకే వాచః శ్రవ, రుచిక, శవాస్య ఇటువంటివి యతీశ్వర ఈ నలుగురు కూడా మహాతపస్సులు పుత్రులుగా కలిగి ఉన్నారు. ఏకోనవింశో వ్యాసస్తు భరద్వాజో మహాముని తదాప్యహం భవిష్యామి జటిమాలి చ నామతః. 19వ ద్వాపరంలో ఇక్కడ భరద్వాజ అన్న వ్యాసుడు ఉద్భవిస్తాడు. అలాగే హిమాలయాల యొక్క శిఖరం మీద జటాధారిగా ఆ జటలు ధరించి ఉండగా మాలి అన్న నామంతో నేను అవతారాన్ని గ్రహణ చేస్తాను. అంటే ప్రతి ఒక్క అవతారంలో కూడా వ్యాసుడు ఉంటున్నాడు, ఈయన ఉంటున్నాడు.
ఇలా వ్యాస రూపంలో ఉన్నది కూడా తానే అని మనకి భగవద్గీతలో కూడా చెప్పాడు. పైగా ఇక్కడ జటాధారిగా ఉండు మాలి అన్న నామంతో అవతరిస్తున్నాడు. హిమవచ్చికరే తత్ర పుత్ర మే అంబుద్ధి సంహితా హిరణ్యనామా కౌశల్యో లోకాక్షి ప్రతినిస్తత. ఈ మాలి అన్న అవతారాన్ని గ్రహించి అందులో ఉండగా, అలాగే సముద్రంతో సమానమైన గంభీరమైన, అంటే ఉణకకుండా వెనక్కుండా నదుల్లో ఆ నీళ్ళంతా వెళ్ళి సముద్రంలో చేరుతుంది. అయితే అలజడి లేకుండా దాన్ని స్వీకరిస్తుంది, కానీ దాని ప్రభావం ఏమీ కనిపించకుండా అలాగా ఉంటూ ఉంటుంది నిండుగా. అందుకే ఇక్కడ ఆ సముద్రంతో పోలిస్తే చాలా గంభీరంగా ఉంటుంది. ఈ గాంభీర్యం అన్నది ఏంటి అంటే, ఎటువంటివన్నా అందరికీ వస్తూనే ఉంటాయి. కాకపోతే గాంభీర్యంగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే, ఆ లోపల ఉన్న అలజడిని వాళ్ళు తమాయించుకోగలరు. ప్రతిదానికి వీళ్ళు భావోద్వేగాలకి లోబడకుండా ఉంటారు, స్థిరత్వంతో ఉన్నట్టుగా. అందుకే అక్కడ ఉన్న నలుగురు శిష్యులు ఆ అవతారంలో హిరణ్యనామ, కౌశల్య, లోకాక్షి, ప్రధిమి అన్న పేరుతో కలిగిన నలుగురు పుత్రులు. అంటే ఇక్కడ ఎక్కడా అదే ఈ అవతారంలో 19వ అవతారంలో వచ్చిన ఈ నలుగురు కూడా గంభీర స్వభావం కలిగి ఉన్నవారు. ఈ గాంభీర్యంగా ఉంటూ పైగా ఇక్కడ అందరూ కూడా మళ్ళీ యోగ మార్గంలోనే ఉన్నవాళ్ళు. పరివర్తే వింశతిమే భవిత వ్యాస గౌతమః తత్ర అట్టహాసనామాః మట్టహాస ప్రియా నరాః. 20వ ద్వాపరంలో గౌతమ అన్న నామతో వ్యాసుడు వస్తాడు. అలాగే హిమాలయ పర్వతాల మీద అట్టహాస అన్న పేరుతో నేను అవతారాన్ని తీసుకుంటా. గట్టి గట్టిగా నవ్వేవాళ్ళని ఏమంటారు? అట్టహాసము అంటారు. అంటే అది సామాన్యంగా ఉండదు, అటువంటి నామంతో ఉద్భవిస్తాను ఈ 20వ అవతారంలో. తత్రేవ హిమవత్ పృష్ఠే అట్టహాసో మహాగిరి దేవమానుష్య క్షేత్రాన్ సిద్ధశ్చారణ సేవిత. ఇక్కడ ఆ హిమాలయాల దగ్గర అట్టహాసనామంతో ఆయన ఉండటం, అలాగే ఆ మహాపర్వతం ఏదైతే ఉందో అక్కడ ఆ అట్టహాస ప్రియులైన వాళ్ళే నివాసంగా ఉంటారు. అందుకే ఇక్కడ దేవతలు, మనుష్యులు, యక్షరాజులు, సిద్ధులు, చారుణులు వీళ్ళందరితో కూడా ఆ అట్టహాస అయిన అవతారంలో ఉన్న పరమాత్మ సేవించబడుతున్నాడు. కొన్ని సాన్నిధ్యం దాన్ని నేను భరించగలిగితేనే నేను అక్కడ గడపగలను. బలవంతంగా నాకు ఇష్టం లేని దగ్గర నన్ను ఉంచితే ఎంతకాలం ఉండగలం మనం? ఉండలేం. కానీ ఎప్పుడైతే మనసా వాచా కర్మణ దాన్ని మనం సేవించుకుంటూ ఆ ఆనందాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటామో, ఆ ప్రదేశాన్ని కానీ ఆ క్రతువులు కానీ చెయ్యకుండా ఉండలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే అక్కడ నివసించే వాళ్ళు కూడా ఆయన్ని అంతలాగా సేవించుకుంటూ ఉంటున్నారు. దీంతో శివమహాపురాణం శతరుద్ర సంహితలో 5th చాప్టర్లో 26 శ్లోకా సంపూర్ణం.